మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ నివాసానికి పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల బహుజన నాయకులు సోమవారం మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని, జగన్ చేసే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు ముద్రగడ పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత విజయానికి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ విజయానికి తామంతా కృషి చేస్తామని బహుజన నాయకులు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని వెల్దుర్తి, దొంతమూరు, తాటిపర్తి, కొండేవరం, జగపతి రాజావరం, నరసింగపురం, పి తిమ్మాపురం, రాయవరం, బి కొత్తూరు, జములపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకులు అధిక సంఖ్యలో కిర్లంపూడి తరలివచ్చారు. దీంతో ముద్రగడ స్వగృహం జనసంతోహంగా మారింది. వచ్చిన వారందరికీ ముద్రగడ చేతుల మీదుగా అల్పాహారం విందును స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేశుల రాంబాబు, గణేశుల లక్ష్మణరావు, దళిత నాయకులు బులిపే కృష్ణ, దువ్వల కృష్ణ, అల్లి పాప నూకరాజు, బత్తిన మంగ, సునీల్ దత్, కమ్మర రాంబాబు, గూడల వీరబాబు, పులుగు ఆనందరావు, పూసల భాస్కరరావు, దడాల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద చోట మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇంకా ఒక 2 రోజులు సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టి ఫేస్బుక్లో దూరం నుంచి ఇవ్వాలి నాకండి. ఇంకా డబ్బాకి వచ్చే వరకు నేను ఏమీ బిల్లు పెట్టండి పెడితే నాకు జిఎస్టీ ఎవరైతే మీరే ఒకటి బిల్లు ఆఫీసర్ 25 పంచాయతీలో వార్డులో ఎలాగైతే చేస్తామో అలాగే మన ముఖ్యమంత్రి గారు అధికారం అంటే పేదవాళ్ళు 5 లీటర్లతోటి నాయకుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. ఒకప్పుడు మీకు తెలియదు, పత్తిపాడులో నిరాదీక్ష పెట్టినప్పుడు వంగవీటి మోహన్ రంగ గారి గురించి దేని గురించి నిరాదీక్ష పెట్టారు. అయ్యా ఉత్తరకంచి గొడవ గురించి. ఆ వేళ నేను పిఠాపురం పాలవ్యాపారం చేసుకుంటూ ఉండండి. మహానుభావుడి గురించి నేను ఆ వేళ పత్తిపాడు వచ్చాను. 2 గంటల సేపు ఆ జనంలో పరిగెడితేనే కానీ ఈ మహానుభావుడు సెకండ్ పుచ్చుకోలేదు. ఆ రోజున సెకండ్ పుచ్చుకున్న అదృష్టం నాకు లభించింది. ఈవేళ మన జిల్లాకి ఒక దళిత కులానికే కాదు, ఓసీ కులానికే కాదు, ఏ కులానికైనా సరే నేను ఉన్నానా అనేసి ముద్రగడ పద్మనాభం గారు అంటే నాకు చాలా ఇదండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని పోటీంచేసి దమ్ము చట్టం మేము చూపిస్తామండి. ఆ మహానుభావుడు పోటీ చేస్తే మేము చూపిద్దాం. ఆ రోజు దురదృష్టం కొద్ది మేము చేయలేకపోయాం. ఆయన అంటే మాకు చాలా అభిమానం, చాలా గౌరవం. అంతే కాబట్టి ఈ మహానుభావుడు ఎలా నడిస్తే అలా మాది కాకినాడ జిల్లా అండి, గోల్పురం మండలం, పిఠాపురం నియోజకవర్గం, తాటిపత్తి గ్రామం అండి. ఈరోజు మేము ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపడానికి వచ్చామండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ బాగున్నాయండి. పెట్టిన పథకాలు ప్రతి ఒక్క పథకం అమలు చేశారండి. స్కూల్ డెవలప్ చేశారండి. స్కూల్ అంతకుముందు బాగుండి కాదండి. ఆ స్కూల్లోకి వెళ్తుంటేనే కుర్రాళ్ళు కూడా చదువుకోవడానికి కూడా అసౌకర్యంగా ఉండేదండి. ఇప్పుడు స్కూల్ని చాలా డెవలప్ చేశారండి. ఆ స్కూల్లో బాత్రూమ్లు కూడా పెట్టారండి, ఆడపిల్లలకి ఇబ్బందికరంగా లేకుండా. అలానే హాస్పిటల్ కూడా డెవలప్ చేశారండి. అలాగనే వృద్ధులకు కూడా మంచి పెన్షన్ అందించారండి. ఇంకా కొంతమంది 40 సంవత్సరాలు దాటిన వారికి కూడా చేయూత అనే కార్యక్రమం పెట్టి వాళ్ళని ఆదుకున్నారండి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని చాలా చేశారండి. ఎలక్షన్ రేపు ఎలా ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం? చాలా బాగుంటుందండి. గీత గారు నమస్కారం అండి. మేము గొల్పురం మండలం చెందుర్తి గ్రామం నుంచి వచ్చాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మా శ్రేణులన్నీ, మా ఊళ్ళో ఉన్నటువంటి పార్టీ శ్రేణులను అందరినీ తీసుకుని పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారిని కలనాకి
సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. మేము మా సాయశక్తిలో పార్టీకి కష్టపడి పనిచేసి మన పార్లమెంట్ సభ్యులు సెల్వంశెట్టి సునీల్ గారికి, అలాగే మన పిఠాపురం నియోజకవర్గం వంగ గీతా విశ్వనాథ్ గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అఖండమైన విజయం చేకూరుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు కదా, ఏ మేరకు పోటీ చేస్తాడు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే అండి, ఆయన సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి చూడడానికంటూ కొంతమంది వెళ్తున్నారండి. అదే ఓటు అనుకుని వాళ్ళు భ్రమపడుతున్నారు. అదేమి ఉండదు. ఫస్ట్ రోజు ర్యాలీ చూసాము, 2వ రోజు కనపడలేదు. కాబట్టి ఇదే రీతిగా కొనసాగుతుంది. అందులో మనకి ఎటువంటి భయం లేదు, అధైర్యం లేదు. ఘన విజయంతో గీత గారు నెగ్గుతున్నారు, ఇది ఖాయం. నమస్తే అండి. మరి గత కాలంలో పార్టీలు ఎన్ని చేసే కానీ ఈ విధానంగా ఎవరు చేయలేదండి. మరి మా ఊర్లు కూడా చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళమండి. అప్పుడు పంటలు కూడా సరిగా పండి కాదండి. మరి అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాలువలు ఇచ్చారండి. ఆ నీరు వల్ల ఈ రోజున మా ఊర్లు ఎక్కడికి వలస కూడా పోకుండా మరి ఊళ్ళో ఉండి చక్కగా మాకు పంటలు పండుతున్నాయండి. మా ఊరు నుంచి ఇంకొక ఊర్లు పోయి 50 రూపాయల కూలి కష్టపడేవారు అండి. అప్పుడు ఈ ఊళ్ళో మాకు 300 రూపాయల కూలి చొప్పున మా రైతులు కూడా ఇస్తున్నారండి. మరి అలాగే మాకైతే సంక్షేమ పథకాలు ఏవైతే అన్నారో మాకు అవన్నీ అమలు పరిచారండి. పిల్లలకు స్కూళ్ళ కోసం జగన్ గారండి. మరి స్కూల్ పిల్లల కోసం ఎన్నాళ్ళు పిల్లలు బడికి వెళ్ళేవారు, వీళ్ళకాడే ఉండేవారండి జగన్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో. ఈ రోజు ఏ పిల్లోడు కూడా వీళ్ళకాడ తిరగరండి. ప్రతి పిల్లోడు బడిలోనే ఉంటున్నారండి. వాళ్ళకి బట్టలని ఇచ్చేవారండి. ఆ బట్టలు కూడా సరుండి కాదండి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆ వయంలోను. ఆ పొడిగంటోళ్ళకి ఒకటే, పెద్దోళ్ళకి ఒకటే, చిన్నోళ్ళకి ఒకటే డ్రెస్ డ్రెస్ గుట్టేసిపోడండి. అప్పుడు ఈ పొడిగంటిదేమో చిన్నపిల్లలు వేసుకుంటే జబ్బలు జారిపోయండి. అప్పుడు ఇప్పుడు అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లాత్ ఇచ్చారండి. ఆ క్లాత్ కుట్టించుకున్నా కూడా మళ్ళీ డబ్బులు పంపారండి. మరి అదే విధానంగా మరి బెంచీలు ఇచ్చారండి. పిల్లలకి కావాల్సిన బుక్స్ ఇచ్చారండి, బ్యాగులు ఇచ్చారండి. వాళ్ళకి ఏది కూడా లోటు లేదండి పిల్లలకైతే. తర్వాత ఇంగ్లీష్ మీడియం అన్నారండి.